రుద్రపురం అడవి నుండి బయటపడి సిటీ శివార్లలో ఉన్న ఆ పాత హైవే మీద రవిస్నేహ ప్రాణాలకు తెగించి కార్తీక్ ను పట్టుకుని కూర్చున్నారు. కార్తీక్ కళ్ళు ఇంకా ఆ నీలిరంగు వెలుగుతో నిగనిగలాడుతున్నాయి. ఆ వెలుగు మనుషుల కళ్లలో ఉండేది కాదు. అది ఏదో ప్రాచీనమైన శక్తివంతమైన దుష్టశక్తికి సంకేతంలా ఉంది. కార్తీక్ మెల్లగా తన తలను రవివైపు తిప్పాడు. అతని మెడ ఎముకలు విరుగుతున్నట్లు వింతైన శబ్దం వచ్చింది. అతను రవి కళ్లలోకి చూసి భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వు వింటుంటే రవికి తన ఒంటి మీద రక్తం గడ్డకట్టుకుపోతున్నట్లు అనిపించింది. మనుషుల గొంతులో నుండి అటువంటి ధ్వని రావడం అసాధ్యం. అది ఒకే సమయంలో 10 మంది రాక్షసులు కలిసి నవ్వినట్లుగా లోతైన ప్రతిధ్వనితో కూడి ఉంది. మనం గెలిచామంటున్నావు కదా రవి, అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఈ నీలి వెలుగు నా కళ్లలో ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ జమీందార్ తన ఆత్మను బావిలోకి వెళ్లకుండానా రక్తంలోకి మార్చుకున్నాడు. ఇప్పుడు నా శరీరంలో ప్రవహిస్తోంది రక్తం కాదు, ఆ జమీందార్ తాలూకు విషం అంటూ కార్తీక్ తన చేతిని గాలిలోకి ఎత్తాడు. ఆ క్షణంలో ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రోడ్డు పక్కన ఉన్న స్ట్రీట్ లైట్లు ఒక్కొక్కటిగా పేలిపోవడం మొదలయ్యాయి. చీకటి ఒక్కసారిగా వారిని చుట్టేసింది. ఆ చీకటిలో కేవలం కార్తీక్ నీలి కళ్ళు మాత్రమే మంటల్లా మెరుస్తున్నాయి. కార్తీక్, ప్లీజ్, నీ లోపల ఉన్నది నువ్వే, ఆ రాక్షసుడిని బయటకు నెట్టేయ్ అని స్నేహ ఏడుస్తూ బ్రతిమాలింది. కాని కార్తీక్ ఆమె మాటలను పట్టించుకోకుండా నేలమీద పడి ఉన్న ఒక తుప్పు పట్టిన ఇనుప కడ్డీని గాలిలోకి ఎత్తాడు. ఆ ఇనుప కడ్డీ కూడా అతని చేతి స్పర్శకు నల్లగా మారిపోవడం రవి గమనించాడు. సిటీలోకి వారు ప్రవేశించేసరికి రాత్రి 12 గంటలైంది. సిటీ అంతా నిశ్శబ్దంగా ఉంది. కాని కార్తీక్ అడుగుపెట్టిన ప్రతి చోటా వింతలు జరగడం మొదలయ్యాయి. అతను ఒక పాత బిల్డింగ్ వైపు చూశాడు. మరుక్షణమే ఆ బిల్డింగ్లోని కుక్కలన్నీ భయంకరంగా అరుస్తూ గోడలకు తలలు కొట్టుకుని చనిపోవడం మొదలయ్యాయి. రవి భయంతో వణికిపోతూ కార్తీక్ ను ఆపడానికి ప్రయత్నించాడు. రే కార్తీక్, ఆగు, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. మనం స్నేహితులం రా, ఒకరి కోసం ఒకరం ప్రాణాలు ఇచ్చేవాళ్లం అని అరిచాడు. కార్తీక్ వెనక్కి తిరిగి రవి గొంతు పట్టుకుని గాలిలోకి ఎత్తాడు. రవి కాళ్లు గాలిలో కొట్టుకుంటున్నాయి. కార్తీక్ ముఖం ఇప్పుడు మనిషి ముఖంలా లేదు. చర్మం మెల్లగా ఊడిపోతూ లోపల నల్లటి ఇసుక కనిపిస్తోంది. ఆ ఇసుక గాలికి ఎగురుతూ రవి కళ్లలో పడుతోంది. రవి, నీకు ఆకలి వేస్తోందా? నాకు మాత్రం రక్తం తాగాలని ఉంది. చాలా ఏళ్లుగా ఆ బావిలో బందీ అయి ఉన్న నాకు ఇప్పుడు ఈ సిటీ మొత్తం ఒక పెద్ద విందు భోజనంలా కనిపిస్తోంది అని చెప్పి కార్తీక్ భయంకరంగా నవ్వాడు. అతని కళ్లలోని నీలి వెలుగు ఇప్పుడు మరింత తీవ్రమైంది. సరిగ్గా అప్పుడే స్నేహ తన బ్యాగులో ఉన్న ఆ పాత తాళపత్ర గ్రంథాన్ని తీసి అందులోని ఒక రహస్య మంత్రాన్ని గట్టిగా చదవడం మొదలుపెట్టింది. ఆ మంత్రం శక్తికి కార్తీక్ చేతి పట్టు సడలింది. రవి కింద పడిపోయి గాలి కోసం తలాడుతూ ఊపిరి పీల్చుకున్నాడు. కార్తీక్ శరీరం నుండి నల్లటి పొగలు రావడం మొదలయ్యాయి. స్నేహ, నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆ తాళపత్ర గ్రంథాన్ని చదువుతున్నావంటే నీ రక్తంలో ఆ రాజవంశపు వారసత్వం ఉంది. నా తాత జమీందార్ నీ కుటుంబాన్ని నాశనం చేశాడు, కాని నిన్ను బలి ఇవ్వలేకపోయాడు. ఆ బాకీ తీర్చుకోవడానికే నేను ఈ జన్మలో నీకు స్నేహితుడిగా వచ్చాను. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, స్నేహ ఇది ఒక ప్రతీకారం అంటూ కార్తీక్ గాలిలో తేలుతూ భయంకరంగా నవ్వాడు. అకస్మాత్తుగా సిటీలోని రేడియోలు, టీవీలు అన్నీ వాటంతటా అవే ఆన్ అయ్యాయి. అందులో కేవలం కార్తీక్ నవ్వు మాత్రమే వినిపిస్తోంది. సిటీ ప్రజలందరూ భయంతో ఇళ్ల నుండి బయటకు పరిగెత్తారు. కాని కార్తీక్ తన చూపుతో వారిని అక్కడికక్కడే స్తంభింపజేశాడు. వేలాది మంది ప్రజలు విగ్రహాల్లా మారిపోయి కదలలేక కేకలు వేస్తున్నారు. ఆ దృశ్యం చూస్తుంటే నరకం భూమి మీదకు వచ్చినట్లుగా ఉంది. ఇప్పుడు చూడండి అసలైన విధ్వంసం ఎలా ఉంటుందో. ఈ సిటీని నేను శ్మశానంగా మారుస్తాను అని కార్తీక్ ఒక పెద్ద ఫ్లైఓవర్ మీద నిలబడి తన 2 చేతులను ఆకాశం వైపు ఎత్తాడు. భూమి కంపించడం మొదలైంది. రోడ్ల మీద పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయి. ఆ పగుళ్ల నుండి నల్లటి పొగజిగటగా ఉన్న రక్తం ఎగసిపడుతున్నాయి. సిటీలోని ఎత్తైన భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. ప్రతి చోట ఆర్తనాదాలు, భయంకరమైన నవ్వులు ప్రతిధ్వనిస్తున్నాయి. రవికి అర్థమైంది, కార్తీక్ ను మాటలతో ఆపడం ఎవరి వల్ల కాదు. కాని ఆ జమీందారు శక్తిని కార్తీక్ శరీరం నుండి వేరు చేయాలంటే ఆ చీకటి కోన అడవిలో దొరికిన ఆ పాత లాకెట్ ను కార్తీక్ గుండెకు తగిలించాలి. అది ఒక్కటే మార్గం. రవి తన ప్రాణాలకు తెగించి మెల్లగా కార్తీక్ వెనుక నుండి వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని కార్తీక్ వెనక్కి తిరగకుండానే, రవి, నీ అడుగుల శబ్దం నాకు వినిపిస్తోంది. నీ గుండె కొట్టుకునే వేగం కూడా నాకు తెలుసు. నా నుండి ఏదీ దాచలేవు అని చెప్పి భయంకరంగా నవ్వాడు. కార్తీక్ తన కళ్ల నుండి నీలిరంగు కిరణాలను రవి మీదకు వదిలాడు. రవి గాలిలోకి ఎగిరి పక్కనే ఉన్న ఒక కారు మీద పడ్డాడు. కారు అద్దాలన్నీ పగిలి రవి ఒంట్లోకి గుచ్చుకున్నాయి.
రవి ఒళ్లంతా రక్తంతో నిండిపోయింది. అయినా అతను వదల్లేదు. స్నేహ వైపు చూసి సైగ చేశాడు. స్నేహమంత్రాన్ని మరింత గట్టిగా చదవడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి కార్తీక్ తల పట్టుకుని కింద పడిపోయాడు. అతని లోపల ఉన్న కార్తీక్ ఆత్మ మరియు జమీందార్ ఆత్మ మధ్య యుద్ధం జరుగుతున్నట్లు అనిపించింది. కార్తీక్ ముఖం ఒక్కో క్షణం ఒక్కోలా మారుతోంది. వద్దు, నన్ను వదిలేయ్ కార్తీక్, నన్ను చంపకు అని జమీందార్ గొంతు వినిపిస్తోంది. మరుక్షణమే కార్తీక్ అసలైన గొంతుతో, రేయ్ రవి, ఇప్పుడే ఆ లాకెట్ను నా గుండెలో గుచ్చు, లేదంటే వీడు మనందరినీ చంపేస్తాడు, నా వల్ల కావడం లేదురా, వీడు నన్ను మింగేస్తున్నాడు అని అరిచాడు. రవి వణుకుతున్న చేతులతో ఆ లోహపు లాకెట్ను తీసుకుని కార్తీక్ వైపు పరుగెత్తాడు. సరిగ్గా అతను లాకెట్ను గుచ్చబోతుండగా కార్తీక్ ముఖం మళ్లీ భయంకరంగా మారిపోయింది. అతని కళ్లలోని నీలిరంగు ఇప్పుడు పూర్తిగా నల్లగా మారిపోయింది. రవి చేతిని కార్తీక్ గట్టిగా పట్టుకుని విరిచేశాడు. రవి నొప్పితో అరిచాడు, నువ్వు నిజంగానే నేను కార్తీక్ అని నమ్మేవా? వాడు ఎప్పుడో ఆ బావిలో తన ప్రాణాన్ని వదిలేశాడు. ఇప్పుడు నీ ముందున్నది కేవలం జమీందార్ మాత్రమే కాదు, ఈ చీకటి కోన అధిపతి, ఈ ప్రపంచాన్ని చీకటితో పాలించడానికి వచ్చిన దైత్యాన్ని నేను అంటూ భయంకరంగా నవ్వుతూ రవిని దూరం విసిరేశాడు. అప్పుడే ఆకాశం నుండి రక్తం వర్షంలా కురవడం మొదలైంది. సిటీ అంతా ఎర్రగా మారిపోయింది. స్నేహ మెడ మీద ఉన్న గుర్తులు ఇప్పుడు మంటల్లా కాలుతున్నాయి. ఆమె తన శక్తిని కోల్పోయి కింద పడిపోయింది. కార్తీక్ గాలిలో నిలబడి తన గొడ్డలిని పైకి ఎత్తాడు. ఆ గొడ్డలి నుండి నల్లటి మెరుపులు వస్తున్నాయి. ఈ రాత్రి ముగిసేలోపు ఈ ప్రపంచం మొత్తం ఒక చీకటి కోనలా మారిపోతుంది. ఎవరూ నన్ను ఆపలేరు. సూర్యుడు మళ్లీ ఉదయించుడు, కేవలం నా రాజ్యమే ఉంటుంది అని అరుస్తూ భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వు సిటీలోని ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో భయంకరంగా ప్రతిధ్వనించింది. కాని సరిగ్గా అప్పుడే దూరంగా ఒక వింతైన వెలుగు కనిపించింది. అది ఆ రుద్రపురం బంగళా దగ్గర ఉన్న ఆ ముసలాయన లాంతర్ వెలుగులా ఉంది. అతను గాలిలో నడుచుకుంటూ వస్తున్నాడు. అతని వెనుక వందల సంఖ్యలో తెల్లటి ఆత్మలు ఉన్నాయి. అవి ఆ జమీందార్ వల్ల చనిపోయిన అమాయకపు ఆత్మలు. ఆగు జమీందార్, నీ సమయం ముగిసింది. ఈ భూమి మీద నీ పాపాలు పండాయి. ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చింది అని ఆ ముసలాయన గంభీరంగా చెప్పాడు. కార్తీక్ వెనక్కి తిరిగి చూశాడు. అతని ముఖంలో మొదటిసారిగా అసలైన భయం కనిపించింది. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నిన్ను ఎప్పుడో చంపేశాను అనుకున్నాను. ముసలాయన భయంకరంగా నవ్వి, నేను చావలేదు. నేను నీ పాపాలను లెక్కగట్టడానికి వచ్చిన కాలానిని. నీ అంతం నా చేతుల్లోనే ఉంది అన్నాడు. ముసలాయన తన లాంతరును కార్తీక్ వైపు విసిరాడు. ఒక్కసారిగా సిటీ అంతా తెల్లటి వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు సూర్యకాంతి కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంది. రవిస్నేహ కళ్లు మూసుకున్నారు. ఆ వెలుగులో కార్తీక్ కేకలు, జమీందార్ ఆర్తనాదాలు కలిసిపోయాయి. ఆ వెలుగు దుష్టశక్తిని దహించివేస్తున్నట్లుగా ఉంది. కాసేపటి తర్వాత వెలుగు మెల్లగా తగ్గిపోయింది. రవి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ ముసలాయన లేడు, కార్తీక్ లేడు. కేవలం ఆ పాత గొడ్డలి మాత్రమే నేలమీద పడి ఉంది. సిటీ అంతా మళ్లీ నిశ్శబ్దంగా మారింది. రవి స్నేహను లేపాడు. స్నేహ, కార్తీక్ ఏడి? అంతా అయిపోయిందా? మన ఫ్రెండ్ మళ్లీ మాయమైపోయాడా అని ఏడుస్తూ అడిగాడు. స్నేహ ఏడుస్తూ ఆ నేలమీద పడి ఉన్న గొడ్డలి వైపు చూసింది. ఆ గొడ్డలి మీద ఇప్పుడు ఒక కొత్త పేరు చెక్కబడి ఉంది. అది రవి అని స్పష్టంగా కనిపిస్తోంది. రవి తన చేతులను చూసుకున్నాడు. అతని గోళ్లు మెల్లగా నల్లగా మారుతున్నాయి. అతని కళ్లలో ఇప్పుడు ఒక చిన్న నీలిరంగు చుక్క మెరుస్తోంది. రవి వెనక్కి తిరిగి స్నేహ వైపు చూసి భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వు మునుపటి కంటే భయంకరంగా ఉంది. స్నేహకు అర్థమైంది, ఆ శాపం ఇంకా ముగియలేదు. అది కేవలం ఒక శరీరం నుండి మరో శరీరంలోకి మారింది. రవి ఇప్పుడు మరో జమీందార్గా మారుతున్నాడా? కార్తీక్ నిజంగానే ఆ వెలుగులో కలిసిపోయాడా? అసలా ముసలాయన ఎవరు? ఈ రహస్యాలన్నీ భయంకరమైన మలుపులు తిరగబోతున్నాయి. చీకటి కోన నుండి ఎవరూ తప్పించుకోలేరు. అది నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఈ భయంకరమైన ప్రయాణం ఇంకా ముగియలేదు. రాబోయే రోజుల్లో రవి రూపంలో ఆ రాక్షసుడు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో ఊహించడం కూడా కష్టమే. స్నేహ తన స్నేహితులను కాపాడుకోగలదా, లేక తనే ఆ చీకటిలో కలిసిపోతుందా? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. జేఆర్ఎం క్రియేషన్స్ లో వింటూనే ఉండండి. చీకటి కోన, ది హ్యాంటెడ్ జర్నీ త్వరలోనే. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చీకటి మీ పక్కనే ఉంది.